హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం సర్విక్స్ క్యాన్సర్ని ఎలా ట్రీట్ చేస్తామన్న దాని గురించి మాట్లాడుకుందాం. సర్విక్స్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఇది మహిళల్లో చాలా కామన్ క్యాన్సర్. సో ఇది ఒక్కసారి డయాగ్నోజ్ అయిన తర్వాత, అంటే బయాప్సీ చేసి మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏదర్ సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ, పెట్ సిటీ కానీ చేసి అది ఏ స్టేజ్లో ఉందనేది ఫస్ట్ నిర్ధారించుకుంటాం. సో మనకి ఏం స్టేజ్ అని తెలిస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో సర్విక్స్ క్యాన్సర్లో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4. సో స్టేజ్ 1 అంటే చాలా ఎర్లీ క్యాన్సర్స్ అన్నమాట. స్టేజ్ 4 అంటే మెటాస్టాటిక్ క్యాన్సర్, అంటే అక్కడి నుంచి వేరే అవయవాలకి ఎక్కడికైనా పాకితే స్టేజ్ 4 అంటూ ఉంటాం. సో స్టేజ్ 1 అంటే అర్లీ స్టేజెస్లో ముఖ్యంగా సర్జరీ అనేది మెయిన్ ట్రీట్మెంట్. ఈ సర్జరీలో కూడా రకరకాల టైప్స్ ఉంటాయి. అది ట్యూమర్ ఎక్కడుంది, ఎంత సైజులో ఉంది, అట్లానే దాని డెప్త్ ఎంత ఉంది, చుట్టుపక్కల ఎక్కడైనా పాకిందా, అండ్ దాని చుట్టూ పెల్విస్లో ఏదైనా లింఫ్ నోడ్స్ అంటే లింఫ్ గ్రంథులు పాజిటివ్ ఉన్నాయా అన్న దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయాలనేది డిసైడ్ చేస్తాం. 2 రకాలుగా చెప్పుకుంటే, ఒకటి సర్విక్స్తో పాటు ఈ గర్భసంచి అంటే యూట్రస్ని కూడా రిమూవ్ చేస్తే హిస్టరెక్టమీ అంటాము. అట్లానే యూట్రస్ని రిమూవ్ చేయకుండా సర్విక్స్లో ఎక్కడైతే ట్యూమర్ ఉందో దానికి కొంచెం మార్జిన్ ఇచ్చి సర్జరీ చేస్తే అవి లిమిటెడ్ సర్జరీస్ అంటూ ఉంటాము. ఈ లిమిటెడ్ సర్జరీస్లో మనకి ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. కోన్ బయాప్సీ, ట్రెకిలెక్టమీ అని. ఇవేంటంటే ఇప్పుడు ట్యూమర్ ఎక్కడైతే ఉందో దాని యొక్క కోన్ పద్ధతిలో ఆ ట్యూమర్ని మొత్తం రిమూవ్ చేయడాన్ని కోన్ బయాప్సీ అంటాము. అట్లానే ట్రెకిలెక్టమీ అంటే ట్యూమర్ దాంతో సర్విక్స్ అట్లానే కొంత పార్ట్ ఆఫ్ వెజైనాని కూడా రిమూవ్ చేస్తే దాన్ని ట్రెకిలెక్టమీ అంటూ ఉంటాం. ఈ సర్జరీస్ ముఖ్యంగా చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్న క్యాన్సర్స్లో యూజ్ చేస్తాము. అలానే ఎవరికైతే ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేయాలో, అంటే ఎవరికైతే ఫ్యామిలీ కంప్లీట్ అవ్వకుండా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్స్ అంటే కన్సీవ్ అయ్యే ప్లాన్స్ ఉన్నాయో వాళ్ళకి గర్భసంచి చాలా అవసరం. కాబట్టి ఇట్లాంటి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఉన్న ఫీమేల్స్లో చాలా ఎర్లీ స్టేజెస్లో ఈ క్యాన్సర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సర్జికల్ టెక్నిక్స్ అనేది ఆప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకొన్ని క్యాన్సర్స్లో, ఇంకొన్ని ట్యూమర్స్లో ఎర్లీ స్టేజెస్లోనే బట్ సర్జికల్గా ఫీజిబుల్ ఉంది అనుకున్నప్పుడు, అట్లానే మన ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేయలేము, యూట్రస్ని కంపల్సరీ తీయాల్సిన అవసరం వస్తుంది, అలానే ఆ పేషెంట్కి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అనుకున్నప్పుడు సర్విక్స్తో పాటు యూట్రస్ని కూడా తీయడం జరుగుతుంటుంది. సో దీన్ని హిస్టరెక్టమీ అంటూ ఉంటాము. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ అన్నమాట ఎర్లీ స్టేజెస్లో మనం చేస్తూ ఉంటాము. అలానే ఎర్లీ స్టేజెస్లో కొంతమంది పేషెంట్స్ సర్జరీకి విల్లింగ్గా ఉండరు, అలానే కొంతమంది పేషెంట్స్ ఫిట్ ఉండరు. సో అలాంటప్పుడు మాత్రం రేడియేషన్ అనేది ఈ ఎర్లీ స్టేజెస్లో మనం వాడచ్చు. ఈ రేడియేషన్ 2 పద్ధతుల్లో ఉంటుంది. ఒకటి ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటాం, అంటే బాడీకి బయట నుంచి మనం ఈ రేడియేషన్ ఇస్తే ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటాము. ఇంకొకటి బ్రేకీథెరపీ, అంటే ఈ రేడియేషన్ సోర్స్ని ట్యూమర్ దగ్గర, బాడీ లోపల ట్యూమర్ దగ్గర పెట్టి మనం ట్రీట్ చేస్తే దాన్ని బ్రేకీథెరపీ అంటాం. సో ఈ 2 పద్ధతుల్లో ఎలాగైనా మనం ఈ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్స్లో రేడియేషన్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్, అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ స్టేజ్ గురించి మాట్లాడితే, అంటే ఇవే స్టేజ్ 2 ఏవైతే సర్జరీకి ఆపరబుల్గా ఉండవు, అంటే సర్జికల్లీ ఇనాపరబుల్ ఉన్న స్టేజ్ 2 క్యాన్సర్స్, లేదు అంటే స్టేజ్ 3 క్యాన్సర్స్, వీటిల్లో ముఖ్యంగా రేడియేషన్ ట్రీట్మెంట్ యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాటిని కీమో రేడియేషన్ థెరపీస్ అంటాము. అంటే ఇలాంటి స్టేజెస్లో రేడియేషన్తో పాటు వారానికి ఒకసారి కీమో యూస్ చేయడం జరుగుతుంది. ఈ రేడియేషన్ అనేది ఒక 4-5 వారాల ట్రీట్మెంట్ ఉంటుంది. డైలీ ఒక సిట్టింగ్ లాగా ఉంటుంది. వారంలో 5 రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది. కంప్లీట్లీ ఓపీ బేసిస్ ప్రొసీజర్. పేషెంట్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలానే పెయిన్లెస్ ట్రీట్మెంట్. సో ఇలా డైలీ రేడియేషన్ జరుగుతున్నప్పుడు వారానికి ఒక్కసారి కీమోథెరపీ ఇంజెక్షన్స్ అనేవి యూస్ చేయడం జరుగుతుంది. ఈ 5 వారాల ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బ్రేకీథెరపీ అనేది యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఇనాపరబుల్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 క్యాన్సర్స్లో, అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ స్టేజెస్లో యూస్ చేసే కీమో రేడియేషన్ థెరపీస్ అన్నమాట. సో నెక్స్ట్ స్టేజ్ 4 క్యాన్సర్స్, అంటే ఇవి
మెటాస్టాటిక్ డిసీజెస్ అంటాము, అంటే క్యాన్సర్ సర్వీక్స్లో స్టార్ట్ అయ్యి వేరే అవయవాలకి స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ 4 క్యాన్సర్స్ అంటాము. ఇందులో ముఖ్యమైన ట్రీట్మెంట్ కీమోథెరపీ ఉంటుంది. సో ఈ కీమోథెరపీ అనేది ఐవి ఇంజెక్షన్స్లా ఇస్తూ ఉంటాము మెడిసిన్ని. అట్లానే ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ అనమాట. అంటే సింగిల్ డేలో ఈ కీమో అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఒక సైకిల్ కింద మనం చెప్తాం. ఇలాగా 3 వారాల గ్యాప్తో ప్రతి సైకిల్ ఉంటుంది. అట్లా ఒక 6 సైకిల్స్ వరకు కూడా ఉండొచ్చు. సో మీకున్న కండిషన్ బట్టి ఏ కీమోథెరపీ వాడతారు, ఎన్ని సైకిల్స్ ఉంటాయి అనేది మీకు డాక్టర్ డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది స్టేజ్ 4కి సంబంధించి. ఇప్పుడు మనం చెప్పుకున్న ట్రీట్మెంట్స్ అన్నీ కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4 ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం మొదటిసారి క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు చేసే ట్రీట్మెంట్స్ అన్నమాట. ఒకవేళ పేషెంట్కి క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా క్యాన్సర్ తిరిగి వచ్చిందంటే దాన్నే రికరెన్స్ అంటాము, రిలాప్స్ అంటాము. అలాంటి కండిషన్స్లో ఏదైనా కీమోథెరపీ కానీ, ఇమ్యూనోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీస్ కానీ యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది సర్వీక్స్ క్యాన్సర్లో మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అన్న దాని గురించి. అట్లానే ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ ట్రీట్మెంట్స్. సో ఇమ్యూనోథెరపీస్, టార్గెటెడ్ థెరపీస్ ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనమాట. ఈ స్టేజ్ 4 క్యాన్సర్స్లో కానీ, రికరెంట్ క్యాన్సర్స్లో కానీ యూస్ చేస్తూ ఉంటాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ.